ఇవి ఎక్కడ మాయమైపోయినాయి, ఎందుకు బాధ పెడతా ఉన్నారు? సమాధానం చెప్పాలా? ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఇక కేసీఆర్ని తిట్టాలి, ఒకటే పని, ఏం లేదు. కేసీఆర్ని తిట్టాలి, పాపం గడుపుకోవాలి తప్ప పంటలు ఎండగొట్టినారు, రైతు బందెగ పెట్టినారు, రైతు బీమా 5 ఎకరాలకని రైతు బంధు 5 ఎకరాలని మాట్లాడుతూ ఉన్నారు. ఏం పోయింది మీ అబ్బా సొత్తా? ఏమైంది ఇచ్చేదానికి మీ బాధ ఏమైంది? రైతుల సపోర్ట్ లేకుండా, ప్రభుత్వ సహాయం లేకుండా ఈ దేశంలో, ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా రైతులు వ్యవసాయం చేయడం లేదు. దాన్ని గమనించే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతులకు అండగా ఉండాలి, రైతు నిలబడాలి, రైతు అప్పులు తీరాలని మేము బడ్జెట్ నుంచి సంవత్సరానికి 15-16 వేల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చినాం. టింగుమని మీ ఫోన్లలో మెసేజ్ వచ్చి మీకు బ్రహ్మాండంగా వచ్చేది. ఏం జరిగింది ఈరోజు? ఎందుకు మాయం చేసినారు? దాని వెంబడి ఎందుకు పడ్డారు మీరు రైతు బంధం పడి? అదేవిధంగా ఒకటే ఒక విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలు చేపిస్తాం. ఆ బాధ్యత నాది. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు, కేసీఆర్ని తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా? 15 ఏళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి తెలంగాణ తెచ్చినా మీ అందరు చూసినారు మీ కళ్ళ ముందే.